హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో ఉల్లిపాయ పకోడా నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. 15 నిమిషాలు అయితే తయారు చేసుకోవచ్చు. పక్కా కొలతలతో అయితే చూపిస్తాను. ఇంత ఈజీనా అనుకుంటారు. సేమ్ మనకు బయట దొరికే పకోడాలానే ఉంటుంది. ఫ్లేవర్ కావచ్చు, టేస్ట్ కావచ్చు. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుంటే చాలండి. క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుంది పకోడా. బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకోకుండా ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకోవచ్చు. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టవ్ వెలిగించేసి ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో అయినా పెట్టుకోండి, లేదంటే మీడియం ఫ్లేమ్ అయినా పెట్టుకోండి. ఈలోపు మనము పకోడా మిశ్రమం తయారు చేసేద్దాము. పెద్ద సైజు ఉల్లిపాయ పొట్టు తీసేసి సన్నగా అయితే కట్ చేసి వేసాను. పకోడా సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసి బాగా నలిపేస్తున్నాను. అలా నలిపారంటే ఉల్లిపాయలోంచి మనకి నీరు ఎంతైతే ఉంటుందో అంత బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనకి శనగపిండి కూడా బాగా కరెక్ట్గా అంటుకుంటుంది ఉల్లిపాయలకి. మీకు సాధ్యమయ్యేంత వరకు అయితే నలపండి, అందులో నీళ్ళు వచ్చేంత వరకు. నేనైతే 1 నిమిషం పాటు నలిపాను. కొంచెం తేమ అనేది బయటకు వచ్చింది కదా. ఇప్పుడు 1 కప్పు జల్లించి తీసుకున్న శనగపిండి, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను, 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఫుల్ కప్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు ఉండాలి. ఇంకా శనగపిండి వచ్చేసి ఈక్వల్గా ఉన్నా సరిపోతుంది. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే 7 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచి అల్లం అయితే పొట్టు తీసేసి దంచి వేశాను. ఇప్పుడు వరకు పచ్చికరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూను చిల్లీ పౌడర్. మీకు కారానికి తగినంత అయితే వేసుకోవచ్చు. నేనైతే 1/2 టీ స్పూన్ వరకు వేసాను. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా గట్టిగా నొక్కుతూ బాగా పిసికారంటే ఉల్లిపాయలో ఉండే నీరంతా శనగపిండికి అయితే అంటుకుంటూ ఉంటుంది. ఈ విధంగా అయితే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అందులో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. నేనైతే 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. ఆల్రెడీ మనం స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టేసాం కదా, అది హీట్గానే ఉంటుంది. అందులో 4 to 5 టేబుల్ స్పూన్ వేసాను. నేను తీసుకున్న క్వాంటిటీకి మీరు ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండండి. బాగా మొత్తం కలిసేలాగా ఆయిలు శనగపిండి ఉల్లిపాయ ముక్కలు బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు తేమ అనేది ఉంటే పర్వాలేదు. ఒకవేళ తేమ లేదు అనిపించితే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకోండి. నాకైతే 3 టేబుల్ స్పూన్సే పట్టాయి. ఇంకంతకు మించి ఎక్కువ అయితే పట్టలేదండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నామా, ఈ విధంగా ఉండాలి పకోడా కన్సిస్టెన్సీ. జిగురుగా ఉండాలి, ఉల్లిపాయ ముక్కలకు అంటుకొని ఉండాలి. ఎక్కువ లూజ్గా ఉండకూడదు. పిండి అనేది లూజ్గా ఉంటే బోండాలాగా అయిపోతాయి. మీరు పిండి అనేది ఎంత పర్ఫెక్ట్గా కలిపారంటే పకోడా కూడా అంతే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మనకు ఆ పిండి ఏమి నానాల్సిన అవసరం లేదు, వెంటనే కలిపి వేసేయచ్చు అనమాట. ఇప్పుడు కడాయికి సరిపడా కొద్దిగా ఈ విధంగా పకోడా అయితే వేసుకోవాలి. నేను కలిపిన మిశ్రమాన్ని 2 భాగాలుగా అయితే చేసి 2 సార్లుగా వేసి ఫ్రై చేసుకున్నాను. మనం పకోడా వేసేటప్పుడు ఆయిల్ అనేది నార్మల్ హీట్లో ఉండాలి. ఓవర్ హీట్ ఉండిందంటే వేసిన వెంటనే మాడిపోతుంది. లోపల అనేది పచ్చిగా శనగపిండి అనేది అలానే ఉంటుంది. నార్మల్ హీట్లో ఉన్నప్పుడు ఆయిల్ అనేది నార్మల్ హీట్లో ఉండాలి. ఆ టైంలో పకోడా వేసుకొని 2 వైపులా బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు కంపల్సరీగా ఫ్రై చేసుకోవాలి. మంచి రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పకోడా అనేది కరకరలాడుతూ టేస్టీగా ఉంటుంది. మరి మాడిపోయేలాగైతే ఫ్రై చేసుకోకూడదు. కరెక్ట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. పకోడా అయితే ఫ్రై అయిపోయింది. ఈ టైంలో కొద్దిగా పచ్చి కరివేపాకు వేసి ఫ్రై చేస్తున్నాను. ఒక 1/2 మినిట్ పడుతుంది అంతేను. బాగా ఆయిల్ అనేది వేడిగా ఉంది కదా, ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 1/2 మినిట్కి అంతా కరివేపాకు వేగిపోతుంది. మనము పకోడా ఫ్రై అయిపోయింది అని తెలిసినప్పుడు కొంచెం కరివేపాకు వేసి ఈ విధంగా ఫ్రై చేసుకున్నారంటే చూడటానికి అలాగే ఫ్లేవరు టేస్ట్ 2 బాగుంటాయి. కంపల్సరీగా అయితే కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసేసుకోండి. అంతే, చాలా ఈజీగా తయారు చేసుకునే పకోడా రెడీ అయిపోతుంది.
మనం ఎలాగో కరివేపాకు అయితే తినాం కదా, ఇలా ఫ్రై చేసిన దాంట్లో కొంచెం ఉల్లిపాయ అలాగే ఒక 2-3 కరివేపాకులు పెట్టుకొని తినేసామంటే హెల్తీకి హెల్తీ, టేస్ట్కి టేస్ట్ రెండు బాగుంటాయి. అలాగే కరివేపాకులు పడేయద్దండి, క్రిస్పీగా చాలా బాగుంటాయి కరివేపాకులు కూడా. నేనైతే అలానే చేస్తాను, వేయించిన కరివేపాకులు పడేయకుండా పకోడాతో పాటు తినేస్తాను ఏరపంచుకొని కరివేపాకులు కూడా. మీరు కూడా తినే వాళ్ళైతే తినండి, హెల్త్కి చాలా మంచిది. తర్వాత మిగిలిన మిశ్రమాన్ని కూడా నేను ఈ విధంగా కడాయిలో మొత్తం వేసేసి ఫ్రై చేసుకున్నాను. ఇది కూడా సేమ్ అంతే, ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసి ఫ్రై చేసుకొని దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకోవడమే. నేనైతే ఉల్లిపాయ పకోడా ఈ విధంగా చేస్తాను, కరకరలాడుతూ సూపర్గా ఉంటుందండి. పప్పుచారు, పప్పు, సాంబార్కి నంచుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. బయటికి వెళ్ళాల్సిన పనే లేదు, ఈ విధంగా చేసుకోండి. సేమ్ మీకు బయట దొరికే పకోడాలనే ఉంటుంది. కరెక్ట్గా పిండి అనేది కలుపుకున్నారంటే మీకు కూడా పకోడా అనేది సేమ్ ఇలానే వస్తుంది. మా పిల్లలైతే అసలు వదలలేదు, మొత్తం తినేశారు. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుంటేనే ఇంత క్వాంటిటీ పకోడా వచ్చింది. బయట అంతంత డబ్బులు పోసి కొంటున్నాము. అదే మనం ఇంట్లో తయారు చేసుకుంటే హెల్తీగా ఉంటుంది, అలాగే మంచి టేస్టు, డబ్బు కూడా సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాము. కొంచెం ఓపిక తెచ్చుకొని తయారు చేసుకుంటే 15 నిమిషాలు అయిపోతుంది. ఈ రెసిపీని ఇస్తే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. బాయ్.